రామలక్ష్మి సోర్యల్ని అస్మిత వాళ్ళు తాళ్లతో కట్టేసి బంధించేసి ఉంటారు. అయితే ఇదంతా చూస్తున్న సేఠ్‌జీ నాకు ఇక్కడ ఏదో ప్రాబ్లమ్ వచ్చేలా ఉంది. ఇక్కడే ఉంటే నేను నా కంట్రీకి వెళ్ళలేను. వీసాతో ఇక్కడే ఇరుక్కుపోతాను. కాబట్టి ఇక్కడి నుంచి పారిపోవాలి అని వాసుదేవ్ వాళ్ళకి చెప్పకుండా అక్కడి నుంచి పారిపోయి ఉంటాడు. రేయ్! ఏంట్రా వాడు పారిపోతున్నప్పుడు నాకు చెప్పాలి కదా! అని అక్కడ ఉన్న రౌడీని వాసుదేవ్ తిడుతూ ఉంటాడు. ఈ రామలక్ష్మి ఉంటే ఎప్పుడు ఇలా అడ్డు పడుతూనే ఉంటుంది. కాబట్టి వెళ్ళి చంపేద్దాం పట్టండి అని వాసుదేవ్, అస్మిత చెప్తే నాకు 2 ఓట్లు తగ్గుతాయని ఎమ్మెల్యే అంటాడు. నీకు ఓట్లు ముఖ్యమా? ముందు మనకు నిధి ముఖ్యంగా. ముందు నోరు మూసుకొని పద అని అస్మిత అంటుంది. అలా కత్తి తీసుకొని శౌర్యని పొడవబోతూ ఉంటే శ్రీను వచ్చి చేతిని అడ్డు పట్టుకుంటాడు. అక్కడ ఆద్య కూడా ఉంటుంది. రేయ్! ఎవర్రా మీరు? మీరెలా ఇక్కడికి వచ్చారని వాసుదేవ్, అస్మిత చాలా షాకింగ్‌గా అడుగుతూ ఉంటారు. అంతకుముందు జరిగిన సంఘటన చూపిస్తూ ఉంటారు. ఒక రౌడీ రామలక్ష్మి, శౌర్యకి కాపలా ఉంటే అతని చేతికి అమ్మవారి దారాలు, మెడలో రుద్రాక్షమాల, ముఖాన విభూది బొట్లు, కుంకుమలు అన్నీ కూడా ఉంటాయి. మీ పేరు భవానీ కదా! అయినా మీరు అమ్మవారి సేవకులుగా ఉన్నట్లున్నారే అని రామలక్ష్మి అంటే, అవును మాతాజీ అంటే నాకు ప్రాణం. నేను అన్నీ కూడా అమ్మవారికి తగ్గట్లుగా చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. అమ్మవారి భక్తుడిని నేను అని అతను చెప్తూ ఉంటే, మరి మేము అమ్మవారి నిధిని కాపాడడానికి ఇక్కడికి వస్తే వీళ్ళేమో అమ్మేస్తున్నారు. మరి మీరు నాకు సహాయం చేయరా? మీ ఫోన్ ఒకసారి ఇవ్వరా? అని రామలక్ష్మి, శౌర్య ఇద్దరు మంచిగా మాట్లాడటంతో అతను ఫోన్ ఇచ్చి ఉంటాడు. హలో చిన్నబావ అంటూ రామలక్ష్మి ఫోన్ చేసి ఆద్య, శ్రీనుని రప్పించి ఉంటుంది. ఇది జరిగిందని రామలక్ష్మి చెప్పటంతో, ముందు ఇద్దరిని చంపుదామనుకున్నాము. ఇప్పుడు ఇద్దరికి నలుగురు తోడయ్యారు. రేయ్! వీళ్ళ నలుగురిని చంపేయరా అని వాసుదేవ్ ఆర్డర్ వేయటంతో శౌర్య, శ్రీను కలిపి ఇద్దరు ఫైట్ ఇరగదీస్తూ ఉంటారు. తరువాత వాసుదేవ్ ఎమ్మెల్యే నిధిని తీసుకొని పారిపోతూ ఉంటే రామలక్ష్మి వాళ్ళ కారు ఎక్కేస్తుంది. ఇంకోవైపు ఎద్దు రఘురాం బైకుకి అడ్డుగా వెళ్ళి రామలక్ష్మి వాళ్ళ కారు వెళ్తున్న రూట్లో రఘురాం వెళ్ళేలా చేస్తుంది. ఇక రఘురాం బైకులో వీళ్ళ కారుకి అడ్డు రావటంతో, నాన్న వీళ్ళు నిధిని తీసుకొని పారిపోతున్నారు నాన్న అని రామలక్ష్మి కేకలు పెడుతూ పిలుస్తూ ఉంటుంది. అలా రఘురాం రామలక్ష్మిని, నిధిని కాపాడుతాడు.